కానీ ఏదో కక్షలు కార్పొరేటర్ ఆ ప్రభుత్వం అలా చేసింది, ఆ నాయకులు అలా చేశారనేది కాదు. తప్పులుంటే శిక్షించబడతారు, చట్టం ప్రకారం ముందుకెళ్తారు. అంతేగాని మన వ్యక్తిగత దోషంతో కాలక్షేపం చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు గారి యొక్క ఆదేశం. అదే విధానంలో మేము ముందుకు సాగుతాం. మరి మహానాడులో భారీ మార్పులు ఉంటాయా? ఏదైనా కొత్త కొత్త పదవులు క్రియేట్ అవుతాయా? లేదా ఏదైనా కొత్త సెటప్, కొత్త ఆవిష్కరణ ఏమన్నా మేము చూడొచ్చా మహానాడు వేదికగా? ఉండదు పెద్దగా. ఒకటి పదవుల్లో మార్పులు ఉండొచ్చు కానీ సిస్టంలో పెద్ద మార్పు ఉండదు. ఇప్పుడున్న జాతీయ రాష్ట్ర కమిటీలు అలాగే కొనసాగుతాయి, ఆ పదవులు కూడా అలాగే కొనసాగుతాయి. కాకపోతే జోనల్ సిస్టమ్ ఉంది. జోనల్ సిస్టంలో పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతోటే కాకుండా పార్టీ పరంగా కూడా కార్పొరేట్ తరహాలో ఒక ఆఫీస్ నడుస్తూ ఉంది. ఆఫీస్లో కొంతమందిని తయారు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసేలాగా, ప్రజల దగ్గరికి చేరువ చేసేలాగా కార్యక్రమం తీసుకుంటూ ఉంది. వాళ్ళ ద్వారా సందేశాలు ఇవ్వటం కానీ లేక ఫీడ్బ్యాక్ తెప్పించడం కానీ జరుగుతూ ఉంది. ఈ ప్రతి నియోజకవర్గంలోనూ పనితీరు ఎలా ఉంది, నాయకుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయా, సరిగా ఉందా లేదా, కమిటీలు అన్నింటిలో న్యాయం జరుగుతుందా లేదా అని చూస్తూ ఉంది. పార్టీ ప్రభుత్వం తరఫున చూస్తూ ఉన్నారు. దాని ప్రకారం ముందుకు సాగుతున్నారు. రేపు మహానాడులో కొన్ని మార్పులు ఉంటాయి. అన్నారు కదా 3 సార్లు పదవి అనుభవించిన వాళ్ళకి తప్పుకోవాలి అది ఇది అని. ఉండవచ్చమ్మా, మార్పులు ఉండవచ్చు. ఒక నవతరాన్ని కూడా నింపడం కోసం ఒక కార్యాచరణ తీసుకోవచ్చు. అది నేనేమంటానంటే బాగా పనిచేసే వాళ్ళని, ఏదో కోటా సిస్టమ్ కాదు. పార్టీలో కింద గట్టిగా ఎవరు పనిచేస్తారో, జిల్లాలో సమన్వయం చేయగలిగిన శక్తి ఉందా లేదా, ఆ జిల్లాని ఆ ప్రాంతాన్ని నరిచేయగల శక్తి ఉందా లేదా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పుడు గట్టి వాళ్ళంతా ఉండాలి. గట్టి వాళ్ళు లేకపోతే కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళగలిగిన శక్తిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక టీం ఉండాలి. పార్టీ కూడా ప్రభుత్వాన్ని నడపడంలో పార్టీ కూడా గట్టిగా పనిచేయాలంటే మంచి టీం ఉండాలి. ఆ టీంని ఏర్పాటు చేస్తారన్న నమ్మకం నాకుంది. ఇంకొక మాట, ప్రధానంగా సీనియర్లకి గౌరవం, జూనియర్లకి ప్రమోషన్ అంటే ఇది పార్టీ పరంగానే మార్పులు చేర్పులు అన్నారా? గవర్నమెంట్లో కూడా ఈ పద్ధతిని పాటిస్తారా పదవులు కానీ లేకపోతే అంశాల్లో? అది పదవులు ఆల్రెడీ డేటా ప్రకారం తీసుకొని వేస్తూ ఉన్నారు. అన్ని కమ్యూనిటీస్ని అన్ని ప్రాంతాలను సమన్వయం చేసేలాగా జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా మాకు రాలేదు, మేము పని చేసాం, మాకు ఇంకా అవకాశాలు రాలేదనే బ్యాచ్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. దానికేం తప్పుడు. ఎన్ని పదవులు అని ఇవ్వాలి, ఒకేసారి అందరికీ పదవులు ఇవ్వలేరు. వేగంగా కమిటీలన్నీ భర్తీ చేసుకోవాలి. గుడి కమిటీలు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, సింగిల్ విండోలు కానీ అన్నీ త్వరగా భర్తీ చేసుకుంటే 2 సార్లు 3 సార్లు బ్యాచ్లు మారుతా అవకాశాలు వస్తాయి. కాకపోతే కార్పొరేషన్లు చాలా వాటికి వేశారు, ఇంకా వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. కాకపోతే అందరికీ లక్షలాది మంది, కోటి మంది సభ్యత్వం ఉన్న పార్టీలో ఎంతమందికి పదవులు ఇవ్వగలం అనేది కూడా పార్టీ ఆలోచిస్తుంది. రేపు ప్రభుత్వంలో మహత్తులు చేర్పులు ఉంటాయి తప్పకుండా, ఎప్పుడూ ఒకే రకంగా నిలకడగా ఉండదు. పార్టీలో ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు తప్పదు, మార్పులు జరుగుతాయి. మరి మీరు ఇంత విశాలంగా ఓకే అమ్మా అని అంటున్నారు, మిగిలిన సీనియర్స్ కూడా మరి అలాగే ఉందా మైండ్ సెట్? ఉంటుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి విశేష అధికారాలు ఉంటాయి. అలాగే ఇతర పార్టీలతో సమన్వయం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జనసేన ఉంది. జనసేన వారు ఇద్దరు కలిసి కంబైన్డ్గా ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు. ఎక్కడ వైరుధ్యాలు లేవు ఇద్దరి మధ్య కూడా. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం కోసం ఆయన కూడా చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన పరస్పర గౌరవం, చంద్రబాబు గారు కూడా అమిత గౌరవం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మోడీ గారిని గౌరవిస్తున్నారు. 3 పార్టీల కలయికలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర ప్రగతి దృష్టిలో ముందుకెళ్తుంది. రాష్ట్రం ముందుకు సాగాలి, రాష్ట్ర ప్రగతి పందాల్లో సాగాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం. ఆయన జీవితాశయం ఒకటే, తెలుగు జాతిని ముందుకు నడపాలి, తెలుగు ఖ్యాతిని పెంచాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి. ఆ లైన్లో ఆయన సమాన దృక్పథంతో సమాజంలో కూడా అనేక వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా ఆయన నిర్ణయాలు చేస్తారు. మీరు గమనించుంటారు, ఆయన పక్కన ఉండాలన్నా, ఆయన ఉండాలన్నా కొన్ని ఈక్వేషన్లు ఉంటాయి. ఆ ఈక్వేషన్ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ఏ వర్గం దగ్గరకు ఉంది, ఏ వర్గం దూరం ఉందని కాకుండా అందరినీ సమానంగా చూసే దృక్పథంతో చంద్రబాబు గారు నడుస్తారు. నడవాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం.